కాకినాడ జిల్లాలో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠాను అన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి 51 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మోటార్ సైకిల్ దొంగలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డి శ్రీహరిరాజు పర్యవేక్షణలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో అన్నవరం పోలీస్ బృందం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. శనివారం ఉదయం కత్తిపూడి లారీ పార్కింగ్ స్టాండ్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారి వద్ద నుంచి 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించబడిన 51 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులు దాసరి దుర్గాప్రసాద్, శాఖా ప్రసాద్ కాగా రిసీవర్గా నల్లమిల్లి దొరస్వామిరెడ్డి ఉన్నాడు. A1 నిందితుడిపై 41 పాత కేసులు, A2 నిందితుడిపై 5 పాత కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో వాహన దొంగతనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బంది, ఉన్నతాధికారులు అభినందించారు. విక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడానికి వేరియస్ డ్రైవ్స్ టేకప్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా 2 వీలర్స్ ఎవరివైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో డిఎస్పీ పెద్దాపురం శ్రీహరి గారు, అట్లనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారితో ఒక టీం ఫామ్ చేసి 2 వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి 2 అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాసరి దుర్గాప్రసాద్ అట్లనే శాఖా ప్రసాద్ అనే 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం 51 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇవి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి. ఇక్కడ కాకినాడ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో 41 కాకినాడ డిస్ట్రిక్ట్వి, 10 బైకులు బయట డిస్ట్రిక్ట్స్వి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఎంఓ ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళం అరిగిపోయి ఆ సాకెట్ వెడల్పు అయిపోతే దానిలో జనరిక్ కీ పెట్టి తీయటం, లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఓపెన్ వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. వీళ్ళున్నంత త్వరగా ఇవన్నీ విక్టిమ్స్ కూడా రిటర్న్ చేసేస్తాము. వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి దొరస్వామిరెడ్డి అని ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ బైక్స్. వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి ఎక్కడైనా కమ్యూట్కి కానీ లేదా వ్యాపార నిమిత్తం కానీ ఎక్కడికైనా మూవ్ అవ్వాలంటే వాళ్ళకి ఎంతో సహకారంగా ఉంటాయని బైక్స్ అన్ని కొనుక్కొని ఉంటారు. వాళ్ళు చాలా బాధపడి ఉంటారు ఇవన్నీ పోయినప్పుడు. ఇప్పుడు రికవర్ అయినందుకు వాళ్ళకి వెనక్కి ఇవ్వటం, వెంటనే ఇచ్చేసి we are very happy that they are getting back their bikes, and I appreciate the team of ప్రతిపాడు సర్కిల్ ఎవరెవరైతే దీనిలో పనిచేశారో, హెడ్ కానిస్టేబుల్ ఎస్వి రమణ, పీసీ ఎం నాగేశ్వరరావు, అట్లనే పీసీ ఎన్ శ్రీను, హెడ్ కానిస్టేబుల్ కె నాగేశ్వరరావు, హోంగార్డ్ అచ్యుతరామ్, హోంగార్డ్ సత్యబాబు, వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్, ఇంక్లూడింగ్ డిఎస్పీ పెద్దాపురం, ప్రతిపాడు సిఐ అండ్ అన్నవరం ఎస్ఐ. థ్యాంక్ యూ. మొత్తం 51 అండి. వర్త్ అంటే అన్ని వేరియస్ వాల్యూలు ఉన్నాయి. 24,33,000 ఇస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్. రికార్డ్స్ లేనివేం లేవండి, ఇవన్నీ మోస్ట్లీ రికార్డ్స్ ఉన్నవి అన్ని. కాకినాడ కాకుండా విజయవాడ ఉన్నాయండి. ఈ హనుమాన్ జంక్షన్ అంటే ఏలూరు జిల్లా ఉన్నాయి, కృష్ణా జిల్లా ఉన్నాయి. మనం కాకుండా ఈ అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా చేశారు. థ్యాంక్ యూ.